ఏంటసే గారు ఇలా వచ్చారు? నిన్నటితో మీ బెయిల్ గడువు ముగిసిపోయింది సార్. ఇప్పటి వరకు మీరు బాక్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ బాక్సును తీసుకురావడానికి మా మనవడు గౌతమ్ వెళ్ళాడు బాబు. వాడు ఖచ్చితంగా బాక్స్ తీసుకొస్తాడు. సారీ అర్జున్ ప్రసాద్ గారు, తక్షణమే మిమ్మల్ని అరెస్ట్ చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి. అలా ఎలా అరెస్ట్ చేస్తారండి? బాక్స్ తీసుకొస్తామని చెప్తున్నాం కదా. మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పండి మేడం. మీరు ఒక మాజీ మేజర్ అయి ఉండి దేశ రహస్యాల్లో తీవ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోవడానికి పరోక్షంగా మీ నిర్లక్ష్యమే కారణమైంది. మిమ్మల్ని దేశద్రోహులుగా భావించి అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. ఆగండి, ఆయన దేశద్రోహి కాదు, దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీర సైనికుడు. మా నాన్న ఏ తప్పు చేయలేదు ఎస్ఐ గారు, అంతా మీరనే చేసింది. కావాలంటే దాన్ని అరెస్ట్ చేయండి. అవును సార్, మా మావయ్య నిర్దోషి. ఆయన ఏ తప్పు చేయలేదు. దయచేసి ఆయన వదిలేయండి. మా వాడిని అరెస్ట్ చేస్తే మా పరువు గౌరవం మొత్తం పోతాయి. ఇంకొంచెం గడువివ్వండి. మా మనవడు తప్పకుండా బాక్స్ తీసుకొస్తాడు. కుదరదమ్మా, అరెస్ట్ చేసి తీరాల్సిందే. కానిస్టేబుల్స్, ఆగండి, వద్దు. ఆయన్ని తీసుకెళ్ళటానికి నేను ఒప్పుకోను. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. దయచేసి మా డ్యూటీకి అడ్డు రాకండి మేడం. అర్జున్ ప్రసాద్ గారు, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. నేను దేశద్రోహిని కాదు. నేను ఏ తప్పు చేయలేదు. కావాలంటే దేశం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. దయచేసి నా మీద దేశద్రోహి అనే ముద్ర వేయకండి. నేనది భరించలేను. అరెస్ట్ మీ. ఏమండి, మావయ్య, నాన్న, ఏమండి, తీసుకురండి. ఏమండి, నాన్న, అర్జున్, నాన్న, అర్జున్. మావయ్య, నో నో నాన్న, అర్జున్, నో. ఏమండి, ఏమైందండి? ఏదైనా పీడకలొచ్చిందా? అయిపోయింది సుభద్ర. రేపటితో నా బెయిల్ గడువు పూర్తవుతుంది. పోలీసులు ఇంటికొచ్చి దేశద్రోహి అని నన్ను అరెస్ట్ చేస్తారు. నా పరువు గౌరవం మొత్తం పోతుంది. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను.
అర్జున్ నీకేం కాదురా. గౌతమ్ గడువు లోపలే ఆ బాక్స్ తీసుకుని వస్తాడు. నువ్వు కంగారు పడుకో. నీళ్ళు తీసుకురా అవంతిక. లేదమ్మా, నా 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 మనసెందుకు కీడు శంకిస్తుంది. ఇన్నాళ్ళు దేశం కోసం బతికిన నేను ఇప్పుడు దేశద్రోహిగా ఈ దేశ ప్రజల్లో ముద్ర వేయించుకోవడం ఇదంతా నా వల్ల కాదమ్మా. ఏమండి? నా కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతాయి. నా చేతులారా దేశాన్ని నేనే నాశనం చేస్తున్నాను. నాకు బ్రతికే హక్కు లేదు. అర్జున్ మావయ్య, బంగారాజు, మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను కార్ తీసుకొస్తాను, నువ్వు తీసుకురా. త్వరగా వెళ్ళి బాబు. నాన్న ఏమండి? అర్జున్ ఏమండి? మెల్లగా. ఏమండి? అర్జున్ ఆంటీ, అంకుల్కి ఏమైంది? అంకుల్కి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. చూడగా చూడు. మీరేం కంగారు పడకండి, అంకుల్కి ఏం కాదు. నేనున్నాను కదా. రండి బాయ్స్, పద.